ఏమైంది ఫ్రెండు? తినొద్దని చెప్పానా? ఐస్ క్రీమ్ తింటే నీకు ఊరికే జలుబు చేస్తుంది కదా. కానీ చాలా రోజుల తర్వాత కదా ఫ్రెండు. వద్దు, నువ్వు తిన్నాక జలుబు అయిందనుకో, అమ్మ నాకు ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇదిగో తీసుకో, ఇందాక నీకు ఇది ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. సరే పద వెళ్దాం దా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అయినా వింటర్లో పిల్లలకి ఐస్ క్రీమ్లు అమ్మడం ఏంటి? అంటే అది అన్నా, అది రాయ్, నిన్నోసారి రౌడీజం చేశామని లోపల ఇచ్చాను కదా, బయటకు వచ్చి మళ్ళీ అలాంటివి ఏమైనా చేస్తున్నావా? అబ్బే అవన్నీ మానేసా అన్నా. మరి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి పెట్టి పిల్లలకి ఎందుకురా ఫ్రీగా ఐస్ క్రీమ్లు ఇస్తున్నావు? ఏంటి మ్యాటరు? ఈ వెధవ దొరికిపోయేలా ఉన్నాడు. మాట్లాడమేంట్రా? మీ పిల్లకే కాదన్నా, ఇవాళ పిల్లలందరికీ ఫ్రీగానే ఇచ్చానన్నా. January 26కి నువ్వు దేశభక్తుడి అయిపోయావంటే నేను నమ్మాలా? దేశభక్తుని కాదన్నా, ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, కానీ లేడన్నా, చనిపోయాడు. సరే, సండే ఒకసారి పార్టీ ఆఫీస్కి రా, మాట్లాడదాం. అలాగే అన్నా. వీడు మన ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. మళ్ళీ అది బయటకు వచ్చేదాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలా? ఈ గ్యాప్లో ప్లాన్ బి అమలు చేద్దాం. ప్లాన్ బీనా? తులసి, ఏంటత్తయ్య? ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? పొట్టి మనిషివి కూడా కాదు, వద్దంటే వినవేంటి? పర్లేదత్తయ్య. అవన్నీ పక్కన పెట్టేసి నీకోసం డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు కలిపి వేడిగా పాయసం చేసి తీసుకొచ్చాను, తిందుగానిరా. అయ్యో, ఇప్పుడు అదంతా ఎందుకత్తయ్య? ఏంటి నువ్వు? నీ గురించి తప్ప నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించవా అసలు? సారీ అత్తయ్య. అన్నీ ఇక్కడ పెట్టండి, నేను తర్వాత తింటాను. మళ్ళీ తర్వాత ఎప్పుడు? ఇలారా, నేనే తినిపిస్తాను. ఒక్క నిమిషం, చేతులు కడుక్కొని వస్తాను. పుట్టబోయే బిడ్డ బావుండాలంటే బలమైన ఆహారం తినాలి, ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈ పనులన్నీ మానుకోవాలమ్మా నువ్వు. ఏంటత్తయ్య, పాయసం చేశారా? అవును,
తులసి కోసం చేశాను. మీరు తినిపించకపోయినా కనీసం తినే అవకాశం కూడా లేదా నాకు? లేదు, వెళ్ళి కిచెన్లో పంచూడు. ఈ పెద్ద కోడలు ఏం తప్పు చేసింది అత్తయ్య? పెళ్ళై ఇన్నేళ్లైనా ఇంకా నువ్వు నెల తప్పకపోవడమే నువ్వు చేసిన తప్పు. చూడు, తులసి అలా పెళ్లి చేసుకొని వచ్చింది, ఇలా నన్ను నానమ్మని చేస్తోంది. నువ్వు ఉన్నావెందుకు? నాకు ఓ రోజు వస్తుంది అత్తయ్య. ఆశతోనేగా ఇన్నాళ్ళు ఎదురు చూశాను. సారీ అత్తయ్య, కీర్తి కడుపులో బిడ్డ కోసం ఈ లేని కడుపు మోస్తున్నా. ఇక చాలా అత్తయ్య. కొంచెమే ఉంది కదమ్మా, తినేసి. రోజు రోజుకి ఈ విశాలాక్షికి దాని మీద ప్రేమ ఎక్కువైపోతుంది. బసవా, చూడ్రా, నీ పెళ్ళాం దానికి రకరకాల పిండి వంటలు పాయసాలు చేసి ఎట్టా తినిపిస్తుందో చూడు. తినిపిస్తే తినిపించింది గాని ఓ తులసికి తినిపించడమే భరించలేకపోతున్నాను. ఛీ, కర్మ కర్మ. ఉండు, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఈ పనులన్నీ మేం చూసుకుంటాంలే. ఉం? అలాగే అత్తయ్య. విశాలాక్షి, ఏంటిది? అదేదో పసిబిడ్డ అయినట్టు దానికి సేవలు చేస్తున్నావు. కడుపులో ఉన్న బిడ్డకి ఇప్పుడు చేయలేను కదండి, అందుకే తులసికి చేస్తున్నాను. ఇదిగో ఇవే వద్దని చెప్తున్నాను. అలా అంటారేంటండి? తులసి మన వంశాంకురాన్ని తన కడుపులో మోస్తోంది కదా. వంశాంకురం లేదు, వల్లకాడు లేదు. ఇవాళ రేపో ఇంట్లోంచి వెళ్ళిపోయే దాని మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటే తర్వాత నువ్వే భంగపడతావు. తులసి ఇవాళ రేపో బయటికి వెళ్ళిపోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ రావాల్సిన వాళ్ళ ఇంటికి తిరిగి రానప్పుడు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా మీరు? తొందరలోనే అన్నీ అర్థమవుతాయిలే.